ఉదయం నుంచి చక్కగా ఎన్నో కార్యక్రమాలు సుందరకాండ హోమం అలాగే ఇవన్నీ కూడా చక్కగా చేసుకుంటున్నారు. అలాగే ఈ ప్రదోషకాల సమయంలో పార్థివ లింగార్చన శివ వెంకటేశ్వర స్వామి కన్నారు. ఈ విధంగా మీ యొక్క అనుగ్రహం అంటే ఇవాళ ఆర్ద్ర నక్షత్రం, శివుడి యొక్క జన్మ నక్షత్రం ఆర్ద్ర నక్షత్రం. ఈ రోజు చేసుకోవడం ఎంతో సుకృతం. అంటే చేసుకోవడం సంకల్పం అనేది భగవత్ సంకల్పం అయితేనే మనం చేసుకోవడానికి అర్హత వస్తుంది. మనం అనుకుంటే కాదు. భగవంతుడి యొక్క సేవ చేసుకోవాలన్నా, కార్యక్రమం ఆరాధన చేసుకోవాలన్నా, అర్చన చేసుకోవాలన్నా ఆ స్వామి యొక్క అనుగ్రహం చేసుకోవడానికి ఈరోజు ఇంతవరకు కొన్ని సందేహాలు కలుగుతాయి. స్వామి ఈ యొక్క పార్థివానికి ఎందుకు పూజించాలి, మట్టి లింగాన్ని ఎందుకు పూజించాలి, 366 లింగాన్ని ఎందుకు ప్రతిష్ఠ చేసుకొని పూజ చేసుకోవాలి, పొద్దున్నే చేసుకోవచ్చు కదా, సాయంకాలం వరకు ఉపవాసం ఉండి సాయంకాలం ప్రదోషకాలంలో ఎందుకు చేసుకోవాలి అనేటువంటి సందేహాలు మనకు 5 నిమిషాలు మౌనంగా కలుగుతాయి. మనకు జ్యోతిష్ శాస్త్ర రీత్యా 4 యుగాలు ఉంటాయి. కృతయుగం, త్రేతాయాం స్వర్ణముచ్యతే, త్రేతాయుగంలో విశేషంగా బంగారు లింగాన్ని విశేషంగా పూజించమని చెప్పినారు. ద్వాపరే పాదం శ్రేష్టం, ద్వాపరయుగంలో పాదరస లింగాన్ని విశేషంగా అర్చించమని చెప్పినారు. మనకి ఏ ఫలితం కావాలంటే పాదరస లింగాన్ని పూజించమని చెప్పినారు. మరి కలియుగంలో ఏంటంటే కలవు పార్థివ లింగం, కలియుగంలో పార్థివ లింగాన్ని విశేషంగా అర్చించమని చెప్పినారు. ఈ పార్థివ లింగాన్ని పూజించినట్టయితే ఎన్నో జన్మలు చేసినటువంటి పాపం అంతా కూడా తొలగిపోతుంది అని చెప్పి మనకు శివమహాపురాణంలో చెప్పబడింది. ఒక్క పార్థివ లింగం, ఒక్క మట్టి లింగంలో ఎన్ని మట్టి రేణువులు అయితే ఉంటారో అన్ని జన్మల పాపం తొలగిపోతుంది ఒక్క లింగాన్ని పూజిస్తే. ఇక్కడ మనం కైలాస యంత్రం అంటారు ఈ యొక్క క్రమాన్ని. ఈ కైలాస యంత్ర రూపంలో 366 లింగాలను పూజించుకొని చక్కగా పేర్చుకొని ప్రతిష్ఠ చేసుకొని పూజిస్తున్నాం. ఈ విధంగా మన శరీరం కూడా ఏంటి, పాంచభౌతిక శరీరం. ఏమంటారు మన శరీరాన్ని? పార్థివ శరీరం అని అంటారు. మనం పూజించే ద్రవ్యం పేరేంటి? పార్థివం, అంటే మట్టి. అంటే పేద ధనిక అనేటువంటి తేడా లేకుండా మనలో మాణిక్యాలతో బంగారు లింగాన్ని పూజించేటువంటి శక్తి ఉంటుంది, ఉండదు. కానీ మట్టి అనేది ఎక్కడైనా ఎంతైనా లభిస్తుంది. ఎవరైనా చక్కగా తీసుకోవచ్చు, స్వామిని తయారు చేసుకొని పూజించుకునేటువంటి అందరికి కూడా ఉంటుంది. కాబట్టి ఈ కలియుగంలో కలవు పార్థివ లింగం, కలియుగంలో పార్థివ లింగాన్ని మట్టి లింగాన్ని విశేషంగా పూజించమని చెప్పారట. సరే, బాగా ఇప్పటిదాకా మనం అందరు దేవతలు పిలిచినాం. దీంట్లో ఆ 15 ఆవరణార్చనలు ఉంటాయి. ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన యొక్క పరివారాన్ని కూడా మనం పూజించి ఆయన దగ్గర ప్రధానమంత్రి దగ్గర పోయినప్పుడు అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఆయన దగ్గర ఉన్నటువంటి అందరినీ కూడా దాటుకుంటూ ఎట్లా అయితే పోతామో అలాగే ఆ పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా ఆ పరివార దేవతలందరినీ కూడా అర్చించి స్వామి దగ్గరికి పోవాలి. మొదటి ఆవరణలో ఇంద్రాది అష్టదిక్పాలకు పూజించాలి. ఇంద్రుడు మనకు 8 దిక్కులు ఉంటాయి: తూర్పు, ఆగ్నేయము, దక్షిణము, నైరుతి, పశ్చిమము, వాయవ్యము, ఉత్తరము, ఈశాన్యం. ఇంద్రుడు, అగ్ని, యముడు, నైరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశాన్యం. ఈ 8 మంది దేవతలు మొదటి ఆవరణార్చనలో కొలిసినారు. తర్వాత రెండవ ఆవరణలో త్రిమూర్తులు. ఒకే శివలింగంలో 3 రూపాలతో ఉంటాడట పరమేశ్వరుడు. కింది మూలే వసతి భగవాన్, మధ్య భాగే చ విష్ణువు. కింది భాగంలో బ్రహ్మదేవుడు ఉంటారు, పావన భాగంలో విష్ణుమూర్తి ఉంటారు, పైన లింగ రూపంలో శంకర్ ఉంటారు. ఆ రెండవ ఆవరణ రుద్ర విష్ణు బ్రహ్మను త్రిమూర్తులను కొలిచారు. తర్వాత 3వ ఆవరణలో అష్టోత్తరశత తాండవేశ్వరుడు. స్వామివారి కైలాసానికి 108 తాండవేశ్వరుడు గోడలాగా, ప్రహారీ గోడలాగా ఉంది. వారు ఎప్పుడు తాండవం చేస్తూ ఉంటారు. ఆ దేవతలందరినీ కూడా 3వ ఆవరణలో అర్చించినాం. తర్వాత 4వ ఆవరణలో విఘ్నేశ్వరాన్ని ద్వారపాలకుడు. కైలాసానికి 4 ద్వారాలు ఉంటాయి. ఒక్కొక్క ద్వారానికి 2 చొప్పున 4 వెళ్ళేది. వారే విఘ్నేశ్వరుడు, వీరభద్రేశ్వరుడు, నందీశ్వరుడు, భైరవేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, దుర్గాదేవి, మహాకాళేశ్వరుడు, షణ్ముఖేశ్వరుడు. ఈ 8 మంది దేవతలు 4వ ఆవరణలో కొలిచినారు. 5వ ఆవరణలో శివుడిని అష్టమూర్తి అని అంటారు. 8 రూపాల్లో ఉంటాడు కదా పరమేశ్వరుడు. పంచభూతాలు 5, సూర్యుడు, చంద్రుడు 2, 7. యజమాన లింగం అంటే ఎవరైతే పూజిస్తారో వారి రూపం. వారే పరమేశ్వరుడు, శర్వేశ్వరుడు, రుద్రేశ్వరుడు, పశుపతీశ్వరుడు, ఉగ్రేశ్వరుడు, మహేశ్వరుడు, భీమేశ్వరుడు, ఈశానేశ్వరుడు. 8 మంది దేవతలను 5వ ఆవరణలో కొలిచినారు. 6వ ఆవరణలో ఏకాదశ రుద్రుడు. శివుడికి అత్యంత ప్రీతి
సంఖ్య ఇష్టమైనటువంటి సంఖ్య ఏంటిది అంటే 11వ సంఖ్య, ఏకాదశ సంఖ్య. మనం ఏదైనా శివాలయం పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి అయ్యగారు స్వామి మా పేరు మీద ఏకాదశి రుద్రాభిషేకం చేయండి అని అంటారు. అంటే 11 అనేటువంటిది చాలా గొప్పనైనటువంటి సంఖ్య. మనకు జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5. ఈ 10 ఇంద్రియాలు చక్కగా పనిచేసి మన యొక్క శరీరం వినాలంటే ఇంకొకటి ఉంటుంది, ఏంటిది? మనస్సు, బుద్ధి. మన బుద్ధి ఏదైతే మనకు చెప్తుందో మన శరీరం ఆ పని చేస్తుంది. మంచి పని చేయమని చెప్పి మన బుద్ధి ఆలోచిస్తే మనం మంచి పని చేస్తాం, చెడు ఆలోచన వస్తే చెడ్డ పని చేస్తాం. ఆ 11 దేవతలు హరత్రయంబోరుద్రో గుణవ్యాధి పరాగ్రహ కపర్తి రేవతశంభు విరాకీచ వృషాకవి. ఈ 11 మంది దేవతలు 6వ ఆవరణలోకి వచ్చినారు. 7వ ఆవరణలో సత్యోజాతాన్ని పంచముఖాలు, శివుడిని పంచముఖ పరమేశ్వరుడు అంటారు. 5 ముఖాలతో ఉంటాడట. సత్యోజాతము, వామదేవము, అఘోరము, తత్పురుషము, ఈశాన్యం. ఈ 5 దేవతలను 7వ ఆవరణలోకి వచ్చినారు. 8వ ఆవరణలో షట్ తారకేశ్వరుడు, సకల వేద సారభూతం శివపంచాక్షరం. 5 అక్షరాలు ఉంటాయి. ఓంకారం జోడిస్తే 6 అక్షరాలు ఉంటాయి. అంటే ఆ యొక్క పంచాక్షరి మంత్రుల్లోనే పంచభూతాలు కూడా ఉన్నాయి. నకారం నకారం అంటే నభస్సు ఆకాశం, మకారం మా అంటే మరుతు గాలి, షికారం షి అంటే అగ్ని, వాకారం వా అంటే వారి నీరు, జకారం యా అంటే పృథివీ. పంచభూతాలు పంచాక్షరులు ఓంకారం జోడిస్తే 6 అక్షరాలు. 6 దేవతలు 8వ ఆవరణలో వచ్చినారు. తర్వాత 9వ ఆవరణలో దక్షిణామూర్తి. మన ఇంట్లో ఎవరికైనా పిల్లలకు కానీ మనకు కానీ మందబుద్ధి ఉన్నా, విద్య రాకున్నా, జ్ఞానం సంపాదించాలన్నా దక్షిణామూర్తి యొక్క ఉపాసన కానీ దక్షిణామూర్తి యొక్క ఆరాధన కానీ చేసుకోవాలంటే మనకు మందబుద్ధితో పిల్లలకు కానీ చక్కగా విద్య వస్తుంది. ఆ దక్షిణామూర్తి ఎప్పుడు కూడా మౌనంగా ఉంటాడట. చిన్ముద్ర ప్రదర్శించుకుంటూ అందరికీ జ్ఞానాన్ని కలగజేస్తారు. ఆ స్వామి 9వ ఆవరణలో వచ్చినారు. తర్వాత ఈ పరివార దేవతలు వచ్చినారు. తర్వాత 10వ ఆవరణలో బాలా త్రిపుర సుందరి, శివుడు అర్ధనారీశ్వరుడు అంటారు. అంటే ఒకే శరీరం కరచరణాలతో ఉన్నటువంటి రూపంలో అయితే కుడి భాగంలో శంకరుడు ఉంటారు, ఎడమ భాగంలో పార్వతీదేవి ఉంటుంది. కానీ లింగ రూపంలో ఉన్నప్పుడు అమ్మవారు ఎక్కడ ఉంటుందంటే లింగదేవి ఉమాదేవి లింగం సాక్షాన్ మహేశ్వర. కింది పావనపట్ట భాగం అంతా కూడా అమ్మవారు ఉంటుందంట. పైన లింగ రూపంలో శంకరుడు కొలువై ఉంటారు. 10వ ఆవరణలో బాలా త్రిపుర సుందరిగా ఇక్కడ అమ్మవారిని అర్చించినాం. తర్వాత 11వ ఆవరణలో ఇక్కడ మనం చేసుకునే కార్యక్రమం పేరేంటి? మహాలింగార్చన. ఇక్కడ స్వామి పేరు ఏంటంటే మహాలింగ పరశివేశ్వరుడు. స్వామి ఆయనకు జన్మ తల్లిదండ్రులు లేరు, ఆయనకు జన్మ లేదు. ఆయనకు వివాహం చేసినప్పుడు గోత్ర ప్రవణం చెప్తాం. ఏం గోత్రం చెప్తాం అంటే పరశివ శివ సదాశివ ఈశ్వర మహేశ్వర పంచారశైలి ప్రవరాంత పరశివ గోత్రోద్భవస్య. ఆయన పేరే గోత్రం అంట పరశివుడు. మనం చేసే స్వామి పేరు మహాలింగ పరశివేశ్వరుడు. ఇంతవరకే చెప్పుకున్న 11వ సంఖ్య అనేది చాలా గొప్పదైనటువంటి సంఖ్య. మనకు జ్యోతిషాస్త్ర రీత్యా కూడా 11వ స్థానంలో శుభగ్రహం ఉన్నా పాపగ్రహం ఉన్నా కూడా మనకు శుభాన్ని కలగజేస్తుంది. కాబట్టి 11వ ఆవరణలో స్వామివారికి వచ్చినాం. తర్వాత 12వ ఆవరణలో ఈ 12వ నుంచి 15వ ఆవరణ దాకా సాత్విని దేవతలు, పూజా సాత్విని దేవతలు ఉంటారు. ఈ శివారాధన చేసినప్పుడు ఆ యొక్క సాత్విని దేవతలను కూడా పూజించమని చెప్పమని. 12వ ఆవరణ అంతశ్చండీశ్వరుడు సోమసూత్రంలో ఉంటాడు. శివలింగం మీద నీళ్లు పోసినప్పుడు చండీశ్వరుడికి పూజా ముందు రోజు చేసినటువంటి పూజా నిర్మాణం కానీ తీర్థ ప్రసాదాలు కానీ చండీశ్వరుడికి సమర్పించిన తర్వాతే మనం తీసుకోవాలి. ఆ దేవతను 12వ ఆవరణలో ఉంచినాం. 13వ ఆవరణలో స్వామివారి వాహనం ఏంటిది? నందీశ్వరుడు. శంకరుడు వృషభర్ధనం. ఆ 2 దేవతలను మనం 13వ ఆవరణలో వచ్చినాం. 14వ ఆవరణలో యముడు, చిత్రుడు, చిత్రగుప్తుడు. పొద్దున వేసినప్పటి నుండి పడుకునే వరకు పుణ్య కార్యక్రమాలు పాప కార్యక్రమాలు అన్ని కూడా చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా ఒకరు రాస్తుంటారు, వారికి ఒక శిక్ష వేస్తుంటారు, శిక్ష ఒకరు అమలు చేస్తుంటారు. వారే యముడు, చిత్రుడు, చిత్రగుప్తుడు. తర్వాత బహిశ్చండికేశ్వరుడు 15వ ఆవరణలో. లోపలి భాగంలో గర్భాలయం లోపలి భాగంలో అంతశ్చండికేశ్వరుడు ఉంటారు, బయటి భాగంలో బహిశ్చండికేశ్వరుడు ఉంటారు. ఏదైనా శివాలయం పోయినప్పుడు ధ్వజస్తంభాన్ని మొదలుకొని సోమసూత్రం మనకు వచ్చి ఒక చిట్క వేసి మళ్ళీ వెనుకకు ధ్వజస్తంభం మనకు వస్తే ఒక శివాలయంలో ప్రదక్షిణ చేశారు. అక్కడ స్వామి మౌనంగా ఉంటాడు. అక్కడికి వెళ్ళి ఒక చిట్క వేసి మళ్ళీ వెనుకకు రావాలి. ఈ విధంగా ఆ స్వామిని అంత వేమలాడు వచ్చినప్పుడు చూడొచ్చు, ఇద్దరు కలుగు తొలగి ఉంటుంది బయట బహిశ్చండికేశ్వరుడు. ఆ విధంగా 15వ ఆవరణలో సమస్త దేవతలందరినీ కూడా కొలిచినాం. శంకరుడికి ఇష్టమైనటువంటి పూజా కార్యక్రమం ఏంటిది? అభిషేక ప్రియ శివ. ఈ శంకరుడికి ఎన్ని పూలు పత్రులు వేయడానికి ఇష్టం కాదట. ఒక చెంబె నీరు ఆహారాన్ని పోస్తే ఆ బోలా శంకరుడు మన కోరికలన్నీ కూడా నెరవేర్చుకునే విధంగా
చక్కగా అభిషేక ద్రవ్యాలన్నీ కూడా అభిషేకం చేస్తుంటాం. సరే, బాగానే ఉంది. మరి పొద్దున్న నుంచి ఉపవాసం సాయంత్రం ఎందుకు చేసుకోవాలి? ఆచార్య గారు పాపం ఎంతో శ్రమ కూర్చుకొని 2 వారాల క్రితమే మాకు చెప్పి, స్వామి మా ఇంట్లో కార్యక్రమం చేయించారు మీరు ఇంట్లో అని చెప్పి వారితో మీరు అంతా కూడా పొద్దున చేసుకోవాలంటే ప్రాతకాలే శివుని దృష్ట్యా నిశీపాపం నిశ్చతి. ప్రాతకాలం శివారాధన కానీ శివుడి దర్శనం కానీ చేసుకుంటే ముందు రోజు చేసినటువంటి పాపం తొలగిపోతుంది. ఆ జన్మకు మధ్యాహ్న కాలం శివారాధన చేస్తే జన్మలో చేసిన పాపం తొలగిపోతుంది. ఈ యొక్క సాయంకాలం ప్రదోష కాలం అంటారు. ఈ ప్రదోష కాలంలో చేస్తే ఏం పొందమంటే ప్రదోషే సప్త జన్మసు. ప్రదోష కాలంలో ఒక్కనాడు శివారాధన చేసుకున్న, శివుడి యొక్క దర్శనం చేసుకున్న 7 జన్మలలో చేసినటువంటి పాపం అంతా కూడా తొలగిపోతుందని చెప్పి మన స్కాంద పురాణంలో చెప్పబడింది. ఎందుకయ్యా అంత ఫలితం అంటే, ఈ యొక్క సమయంలో మీరు ఏ దేవత దగ్గరికి వెళ్ళండి, వారి ఇళ్లలో వారి స్థానాల్లో ఆ దేవత ఉండదట. వైకుంఠానికి పోతే విష్ణుమూర్తి ఉండడు, సత్యలోకానికి పోతే బ్రహ్మదేవుడు ఉండడు, స్వర్గాది లోకాలకు పోతే ఇళ్ళకి దిప్పాలకు ఉండడు. మొత్తం 33 కోట్ల మంది దేవతలు అందరూ కూడా ఈ ప్రదోష కాలంలో కైలాసానికి పోతారట శివుని అర్చించడానికి. కైలాసశైల భవనే రత్నపీఠే నృత్యం విధాతుభివాంచ శూలపానో దేవా ప్రదోష సమయేన భజంతి సర్వే. వాగ్దేవీ ధృతవర్ణకేశరమఖో వేణుందత్తస్థానో నిత్యకరో నమ భగవతి గేయ ప్రయోగాన్విత విష్ణుస్సాంద్ర మృదంగవాదన దేవాస్తమంతాస్థితా సేవంతే తమను ప్రదోష సమయే దేవం మృడానీపతిం. ఆ స్వామి అమ్మవారు రత్నసింహాసనం మీద కూర్చుని పెట్టి శంకరుడు నటరాజ రూపంలో ఈ సమయంలో ఆనంద తాండవం చేస్తూ ఉంటే విష్ణుమూర్తి మృదంగం వాయిస్తూ ఉంటాడు, గణపతి దేవుడు తాళం వేస్తూ ఉంటాడు, సరస్వతీదేవి వీణ వాయిస్తూ ఉంటుంది, ఇంద్రుడు వేణు ఊతుంటాడు. మొత్తం 33 కోట్ల మంది దేవతలందరూ కూడా ఆ సమయంలో పరమేశ్వరులో ఐక్యమైపోతారు. అంటే మనం ఈ ప్రదోషకాలను ఒక్క శివుని పూజిస్తే 33 కోట్ల మంది దేవతలను పూజించినటువంటి ఫలితం మనకు ఈ యొక్క ప్రదోషకాల శివారాధన చేస్తే కలుగుతుంది. ఏం ఫలితమయ్యా అంటే, ఏవై ప్రదోష సమయే పరమేశ్వరస్య కుర్వంత్యరణ్య మనసోంగి సరోజ పూజ నిత్యం ప్రవృద్ధ ధనధాన్య కలత్ర పుత్ర సౌభాగ్య సంపదది కాస్త ఇహేవ లోకే. మనకు సౌభాగ్యం లేని వారికి సౌభాగ్యం, సంతానం లేని వారికి సంతానం, ఆయుష్ లేని వారికి ఆయుష్, ఎటువంటి కోరిక ఉన్నా కూడా ప్రదోషకాల శివారాధన కానీ శివుని యొక్క దర్శనం కానీ చేసుకుంటే అవన్నీ కూడా మనకు లభిస్తాయని చెప్పి స్కాంద పురాణంలో చెప్పబడింది. ఈ విధంగా పరమేశ్వరుని యొక్క ఇంతవరకు ఉపవాసం యొక్క కార్యక్రమం చేసుకుంటున్నారు. సరే, పర్వాలేదు. ఆ ఏ దేవతారాధన చేసినా కూడా ఆ దేవతను మన శరీరంలో ఆపాదించుకుని ఆ దేవతారాధన చేయాలి. నా దేవో దేవవర్చనే, ఆ యొక్క పరమేశ్వరుని యొక్క ఆరాధన చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ పరమేశ్వరుడు ఎవరు కాదు, నేనే అనేటువంటి భావన కలగజేసుకొని పూజ చేయాలి. చిదానంద రూప శివోహం శివోహం, శివుడు ఎవరో కాదు నేనే అనేటువంటి భావన మనం కలగజేసుకొని ఆ దేవతారాధన చేసుకోవాలి. సరే, బాగా ఒకటే లింగం చేసుకొని పూజించరాదా? ఈ 366 లింగాలు ఎందుకు పెట్టుకొని పూజ చేయాలి అంటే, మానవుడు అనేవాడు జన్మ ఎత్తినందుకు ప్రతిరోజు శివారాధన చేసుకోవాలి. ఒక సమయంలో వీలవుతుంది, ఏదో పని వచ్చి ఆటంకం అవుతుంది. మన పెద్దలు ఏమి ఏర్పాటు చేస్తున్నారంటే, కైలాసేంద్ర రూపంలో ఉన్నటువంటి యొక్క క్రమాన్ని 366 లింగాలు సంవత్సరానికి ఒకసారి అర్చించినట్లయితే సంవత్సర శివ పూజ ఫలితం మనకు ఒక్కనాడు చేసుకుంటేనే కలుగుతుంది. కాబట్టి మన పెద్దలు ఈ విధంగా ఈ క్రమాన్ని ఏర్పాటు చేసినారు. ఇంకా మిగతా కార్యక్రమం ఉంటుంది. ఆ యొక్క పరమేశ్వరుని యొక్క ఆరాధన